నేను మీ వధువుని. ఈరోజైతే నేను ఒకటి కాదు 4 బ్యూటిఫుల్ పార్సెల్స్ ఆర్డర్ చేశానండి. సమ్మర్ వచ్చింది కదా! కొంచెం నాకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి. ఎందుకంటే మనకొక ట్రావెల్ ఛానల్ ఉంది కదా! షాప్‌కైతే టాప్స్ ఏసుకొని వచ్చేస్తాను కానీ, మనం టెంపుల్స్‌కి అట్లా ఎక్సెట్రా వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను డ్రెస్ మెటీరియల్స్ వాడతాను. అందుకోసంగాను నేను ఏమనుకుంటున్నానంటే, ఒకేసారి అన్నీ తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి, మంత్‌కి 1, 2 ఆర్డర్ చేసుకుందాంలే బేసిక్‌గా నాకు పింక్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం. దా ఆ 2 కాంబినేషన్ లేనిదే వైట్ కాంబినేషన్ లేనిదే మెయిన్ ఏది తీసుకోను. ఇది వైట్ టాప్ అండి. మనకి 3 మీటర్స్ ఇచ్చారు. కంఫర్ట్‌గా నేను దీన్ని ఎల్బో కింద వరకు హ్యాండ్స్‌ని దించుకోవచ్చు. నా చేతుల్లోనే పని కదా! కాటన్ అయితే చాలా బాగుంది. ఇంకా ప్యాంటు, చున్నీ అయితే నాకు అదిరిపోయింది. నేను ఆన్‌లైన్‌లో చూసినప్పుడు ఈ క్లాత్ కాదు, కొంచెం చిన్న పుటాస్ వచ్చాయి. ఇదైతే చూడండి పెద్ద పెద్దయి ఇచ్చిన బేసిక్‌గా నాకు ఈ డిజైన్ అంటే చాలా ఇష్టం. అదేనండి వైట్ క్లాత్‌ని దారం జుట్టేసేసి వాటర్‌లో ముంచి ఇలాగ వస్తది కదా డిజైను. ఈ డిజైన్ అంటే నాకు చాలా ఇష్టము. దాని కాంబినేషన్‌లు కింద పైన మనకి అదే ఫాలో అయ్యింది. మీరేం చేస్తారంటే ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా ఇవి కొంచెము లో క్లాత్ ఉంటది. అందుకేందంటే ప్యాంట్‌కి మీరు లైనింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ అలా స్టిచ్ చేసుకున్నాక మనకి ఎక్కువ రోజులు మన్నికగా ఉంటది. లేకపోతే షార్ట్ పీరియడ్‌లోనే దానికుండే గెంజంతా పోయింది. ఐరన్ చేయటానికి కూడా వల్ల కాదు. ఓరమంటే లైనింగ్ ఎంతుంటాది ప్యాంట్‌కి? 50 రూపీస్ ఉంటది. ఆ 50 రూపీస్ మనం ప్యాంట్‌కి వేసుకున్నాం. స్టిచ్చింగ్ చేస్తే ఒక 20 తీసుకుంటారేమో ఎగస్ట్రా. అంతే గదా! అందుకోసంగా నాకైతే చాలా బాగా నచ్చింది. వీలైనంత వరకు ఈ డ్రెస్ ఫాస్ట్‌గా స్టిచ్ చేసి వేసుకోవాలని అనుకుంటున్నాను. ఇవన్నీ నేను పార్ట్ 1గా వదులుతున్నాను. స్టిచ్చింగ్ చేసి పార్ట్ 2గా వదులుతాను. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పార్సల్ మీకు చెప్పాను కదా! వైట్ టచ్ లేనిదే నేను ఎ చాలా వరకు బట్టలు తీసుకోనని. అయితే నేను కర్రగుండానని మీరు అనుకోబాకండి. ఏమో వైట్ టచ్ ఉంటే నాకు అదొక గుడ్ ఫీల్ అనిపిస్తది. ఇప్పుడు మనకి బ్లాకు, వైటు, మెరూన్ టాప్ అంతా ఫాలో అయిపోయింది. మెరూను ప్యాంటు, దుపట్టా వచ్చి మెరూన్ వచ్చింది. ఇదైతే నాకు 2½ మీటర్ వచ్చింది. అంటే దీన్ని నేను ఎల్బో వరకు హ్యాండ్స్‌ని లాక్కోగలుగుతాను. బేసిక్‌గా దాన్ని అందంగా ఇలాగా మంచి డిజైన్ అంటే ఏం లేదు గానీ, నాకు ట్రావెల్ ఛానల్ ఉంది కాబట్టి దానికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కావాలి. అందుకోసంగా ఈ మంతు అంటే ఏప్రిల్ 1 తారీఖున నేను ఈ వీడియో వదులుతున్నాను. మార్చ్ 31లో నేను ఈ వీడియో అంటే నేను ఏప్రిల్‌లో ఇంకొక డ్రెస్ బుక్ చేసుకోవచ్చు కదా! ఏమంటారు? చిన్నప్పుడు మా నాయన మిషన్ నేర్పియమంటే మిషన్ నేర్పియలే. పంతంతో, కోపంతో నేర్చుకున్నాను నేను. ఎందుకంటే అదొక ఇష్టం నాకు స్టిచ్చింగ్ అంటే. అందుకోసంగా చాలా బాగుంది నాకైతే. దుపట్టా కూడా బాగా నచ్చింది. బేసిక్‌గా మనము బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మనము డిగ్నిఫైడ్‌గా వెళ్ళామనుకో అన్‌కంఫర్ట్ అవ్వలేము. ఎ ఎవరేమనుకుంటే మనకెందుకు అనుకునేదానికన్నా మన డిగ్నిఫైడ్‌ని మనం కాపాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తాను. ఇంకైతే థర్డ్ వన్ ఏందంటే ఒక 2 నైటీలు ఆర్డర్ చేశాను. ఇదిగోండి. లాస్ట్ టైం ఒక 2 ఆర్డర్ చేశాను. వాటిలో పాకెట్ ఉండి కొంచెం లావుగుంది క్లాత్. ఇదంతా బనియన్ క్లాత్ అండి. అదేనండి
టామ్ అండ్ జెర్రీ ఒకటి తెప్పించాను. ఇంకోటి రెడ్‌లో ఒకటి తెప్పించాను. ఈ బనీన్ క్లాత్ ఈరోజు యేసుకుంటే ఎంత కంఫర్ట్‌గా, లైట్ వెయిట్‌గా ఉందంటే, ఈ సమ్మర్‌లో మనకి కొంచెము హాయినిస్తదని నేను అనుకుంటున్నాను. అందుకోసంగా కాటన్ కన్నా బనీన్ క్లాత్ కొంచెం బాగుంటుందని ఒక్కోటైతే నాకు 350నో 320 పడింది. ఒక్కొక్కటి కాంబోలో వచ్చినాయి ఇవి 2. నాకు చాలా బాగా నచ్చినాయి కాబట్టి ఇంకొక 2 ఆర్డర్ చేద్దాం అనుకున్నా. నాకు బేసిక్‌గా కాటను అవి ఇష్టము. కుచ్చుకున్నాయంటే నాకు చాలా ఇరిటేషన్ వస్తది. అందుకోసంగా లో కాస్ట్‌లో అయితే నేను దా ఒక ప్లాజా సెట్ అయితే క్లాత్ ఆర్డర్ చేశాను. క్లాత్ అయితే ఎట్టుందంటే దుప్పట్లాగా ఉంది. ఇది దుండు దుపట్టా క్లాత్‌లే నిజం చెప్పాలంటే. వీటికి లైనింగ్ కూడా అవసరం లేదు. అదొక సెట్ ఆర్డర్ చేశాను. వీటిలన్నిటిని ఏమంటే ఫ్యాబ్రిక్ చేపిచ్చాను గదా! స్టిచ్చింగ్ జేసి మళ్ళీ అంటే అంత వీడియో లెంతీగా చూడాలంటే ఎవ్వరికైనా నచ్చదు గాబట్టి, దానికోసంగా నేను 2 భాగాలుగా నేను స్టిచ్చింగ్ పెట్టట్లేదు గాబట్టి, మాకు లాంగ్ వీడియోస్ కావాలి కదా! అందుకోసంగాను. ఇది అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈరోజే స్టిచ్ చేస్తున్నాను ఈ 2 మాత్రము. మూడిటిల్ని ఒక ఫుల్ వీడియో చేసి మీకు వదులుతాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటాను. బాయ్.